నమస్తే అండి. ఈ వీడియోలో మంచి టేస్టీగా చాలా హెల్త్కి మంచిగా ఉండే చింత చిగురు పప్పు చూపిస్తాను. అందుకోసం నేను ఒక 50 గ్రాముల వరకు చింతాకు తీసుకున్నాను. దీంతో పాటు ఒక మామిడికాయను కూడా తీసుకుంటున్నాను. మామిడికాయ ఫుల్ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు కోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే చింత చిగురు కూడా బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పులో యాడ్ చేస్తున్నాను. అలానే మామిడికాయకి నీట్గా పీల్ చేసుకొని ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మామిడికాయని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ వరకు యాడ్ చేస్తున్నాను. అలానే 2 టమాటాలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలానే ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండుకారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పప్పు చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. మనం మునగాకు ఎలా తీసుకుంటామో పప్పులు అలానే చింత చిగురు కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత బాండి పెట్టుకొని పోపు వేసుకుందాము. పోపు కోసం ఆయిల్ వేసుకొని హీట్ అయిపోయిన తర్వాత మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అలానే ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతాకుని ఈ సీజన్ బాగా దొరుకుతుంది కదండి, రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది. అలానే ఫ్రై అయిపోయింది కదా, పోపు కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా మన చింతాకు పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చింతాకు పప్పుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి. థ్యాంక్ యూ.